మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇక ఈ నెల 16, 17 తేదీలో చంద్రబాబు ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రచార తేదీలు కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్, ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే భాజపా తరపున ఎన్నికల ప్రచారానికి అయితే హాజరయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక కోసం బరిలోకి దిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? హైప్ క్రియేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో నెల 16, 17 తేదీల్లో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్స్ను కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి డేట్స్ కన్ఫర్మ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఇద్దరు కీలకమైనటువంటి నేతలు ప్రజెంట్ ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి కీలకంగా ఉన్నటువంటి తెలుగువారు ఎక్కువగా ఉండేటువంటి మహారాష్ట్ర ఆంధ్ర బార్డర్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర టౌన్లో ఎవరైతే ఏపీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారో, అక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉంటారో, తెలుగు వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో అక్కడ ఆ ఏరియాలో ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వంతో పాటుగా స్థానిక బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా ఈ ఇద్దరు నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ మనకి తెలుగువారు ఎక్కడున్నా కూడా భారీ ఎత్తున వచ్చేటువంటి రెస్పాన్స్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో, బెంగళూరులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అత్యంత సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. రాజకీయంగా కూడా చాలా సీనియర్ అయినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లో కూడా ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఆయన కూడా ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి భాగస్వామ్య పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్తో కలిసి ఇరువురు నాయకులు ఒకే వేదిక పైన ఎన్నికల ప్రచారం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులు కూడా ఈ ఇద్దరు కీలకమైనటువంటి నేతలతో కలిసి సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారాలు, రోడ్ షోలు కూడా నిర్వహించేటువంటి అవకాశం మనకు మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ను క్లియర్ చేసేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి మహారాష్ట్ర నాయకత్వం, ఈ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం రోడ్ షో ప్లానింగ్తో పాటుగా అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి చిన్న చిన్న కోడలలో నిర్వహించేటువంటి సభలకు, అదేవిధంగా రోడ్ షోలకు సంబంధించి మహారాష్ట్ర టౌన్తో పాటుగా మహారాష్ట్ర రూరల్ ఏరియాలు, అదేవిధంగా మహారాష్ట్ర ఆంధ్రాకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని ఫైనల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా జరిగేటువంటి ఎన్నికల సంగ్రామానికి సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో బీజేపీ చాలా కీలకంగా భావిస్తోంది. అందులో భాగంగానే వచ్చేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్రను కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అందులో కూటమిలో కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకత్వం కూడా మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఆయనకు తెలుగువారి అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన చూస్తానికి కూడా ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక క్రౌడ్ పుల్లర్గా కూడా బీజేపీ భావిస్తుంది. సో ఆ యాంగిల్లో చూసుకున్నా కానీ పెద్ద ఎత్తున అభిమానులు, తెలుగు వారందరూ కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపుగా బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును తెలుగువారు, అదేవిధంగా తెలుగు సానుభూతి పరులు, సెటిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సన్నాహకాలు చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పవన్ రైట్ హరీష్, ఒక నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్షం భేటీ అయింది. ఇక సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు నేతలు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చూసుకుంటే చంద్రబాబు అధ్యక్షతన శాసనసభ పక్ష నేతలు హాజరైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించిన ప్రాధాన్యత సంతరించుకుంది, ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు, ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి?
పవన్ కొద్దిసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేతగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు వంటి కీలకమైనటువంటి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్ సెషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో అసలు ప్రతిపక్షమే లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ప్రతిపక్షమైన, అధికార పక్షమైన ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులపైనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేసే విధంగా ప్రజల అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, నిర్మాణాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, రాజధానికి సంబంధించిన అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ కీలకంగా చర్చించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఉభయ సభలకు సంబంధించి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన నేపథ్యంలో బీఏసీకి సంబంధించి నిన్న జరిగినటువంటి బీఏసీకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా విప్పులు, చీఫ్ విప్పులు నియామకానికి సంబంధించినటువంటి అంశాలపైన స్వయంగా చంద్రబాబు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక దాదాపుగా 9 మంది విప్పులు కావచ్చు, చీఫ్ విప్పులు కావచ్చు నియమించేటువంటి అవకాశం ఉంది. అందులో 5గురిని టీడీపీ నుంచి, 3గురిని జనసేన నుంచి, 1కి బీజేపీ నుంచి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ని ఇప్పటివరకు ఎంపిక చేసుకునేటువంటి దాఖలాలు. సో డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎంపిక కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. శాసన మండలి, శాసనసభలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు రాజకీయంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో, ఎందుకంటే చాలా విభిన్నమైనటువంటి స్థితిలో ఏపీకి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షం లేదు, ఉన్నటువంటి 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా సమావేశాలకు హాజరు కావట్లేదు. 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ సెషన్స్ కావచ్చు, ఇక రాబోయేటువంటి బడ్జెట్ సాధారణ సమావేశాలకు కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు పాల్గొనేటువంటి అవకాశం. సో ఇక్కడ ప్రజలకు సంబంధించినంత వరకు ప్రజల అజెండాని, ప్రజా సమస్యల అజెండాగా చేసుకుని అభివృద్ధి మంత్రాన్ని జపించే విధంగా అభివృద్ధిని పూర్తి స్థాయిలో గ్రామానికి తీసుకువెళ్ళి అటు రాజధాని నిర్మాణం మొదలుకొని గ్రామాల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాల వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైనే కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. బయట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కౌంటర్లో భాగంగా అదే సిచ్యువేషన్లో అధికార పక్షం, కూటమి పక్షం అధికారంలో ఉంది కాబట్టి ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక విధానం కాకుండా పూర్తిగా నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ అంచనా వేసుకుంటూ ప్రజలకి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా జవాబుదారీతనంగా ఉండే విధంగా అసెంబ్లీలో జరిగేటువంటి చర్చ అంతా కూడా పూర్తిగా ప్రజల సమస్యలపైన, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఈ అంశాలకు సంబంధించినటువంటి అజెండాని సిద్ధం చేసుకోవడం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా చర్చిస్తున్నారు. 22వ తేదీ వరకు, ఈ నెల 22వ తేదీ వరకు కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగానే శాసనసభలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, సభ్యుడికి సంబంధించినటువంటి హక్కులు, బాధ్యతల పైన ఉదయం సెషన్ జరిగింది. ఇప్పుడు కూటమి పార్టీల నుంచి 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో సభలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా బయట అసెంబ్లీకి బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి రాజకీయ ఎదురుదాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, ఇదే విషయాన్ని స్వయంగా షర్మిల కౌంటర్ చేస్తూ జగన్ మీద కామెంట్స్ని చేయడం, ఇదంతా కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడి ఉంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. అదేవిధంగా శాసనసభలో ఎలాంటి సాంప్రదాయ రీతిలో సభ జరగాలి అనేది ఒక ఆదర్శంగా ఒక 10 మందికి కూడా వచ్చేటువంటి తరానికి కూడా శాసనసభలో కూడా పూర్తిగా నిర్మాణాత్మకంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మంత్రులకు శిక్షణా తరగతులు కూడా ఈ రోజు
నిపుణుల సమక్షంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన విధి విధానాలకు సంబంధించి వారికి శిక్షణ తరగతులు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఉదయం సెషన్లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు జరిగాయి. అందులో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి హక్కు ఏది ఉంటుంది, ఆ హక్కుకు సంబంధించినటువంటి బాధ్యతలు ఏమి ఉంటాయి, శాసనసభలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి తీరు, శాసనసభలో వాడకూడనటువంటి మాటలు వాడటం, బూతులు మాట్లాడటం, సభ్యులకు సంబంధించినటువంటి తీరుతెన్నులు విమర్శనాత్మకంగా విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. అదేవిధంగా ప్రజల సమస్యలను అదేవిధంగా అభివృద్ధిని ఎజెండాగా చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో సభ్యులు ఎంత హుందాగా వ్యవహరించాలి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశాలు ప్రశ్నలు వేసినటువంటి సమయంలో దానికి కౌంటర్గా ఏదైనా సందేహం వచ్చినప్పుడు దాన్ని అధికారుల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు ఏ విధంగా సమాధానం తీసుకోవాలి, దాని ద్వారా అభివృద్ధికి సంబంధించి ప్రజల ఎజెండాకు సంబంధించి ఏదైతే ప్రశ్న అసెంబ్లీలో వస్తుందో ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి జరిగినటువంటి సెషన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే పూర్తిగా నిర్మాణాత్మకంగా సభ్యుల హక్కులను పరిరక్షించుకుంటూ హుందాతనంగా ప్రజల సమస్యలను అజెండాగా చేసుకుని రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని పూర్తిగా నిర్మాణాత్మకంగా బాధ్యతాయుతంగా సభలను నిర్వహించేటువంటి క్రమంలో సభ్యులు వ్యవహరించాల్సినటువంటి తీరు నిన్న కూడా స్వయంగా బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశం ముగుస్తున్నటువంటి సమయంలో స్పీకర్ స్వయంగా వ్యాఖ్యానించారు. ఇతర వ్యక్తులు సభ్యులు కానటువంటి వాళ్ళతో పాటు వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా శాసనసభలోకి వచ్చేస్తున్నారు. అలాంటివి కాకుండా పూర్తిగా ఒక బాధ్యతాయుతంగా పూర్తిగా సభ్యుడికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకోవడం ఒక ఎత్తు అయితే, చర్చ జరిగినటువంటి సమయంలో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానం సరైన రీతిలో వచ్చిందా లేదా, ఒకవేళ సమాధానం సరైనటువంటి రీతిలో రానప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఆ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి అధికారి కావచ్చు, వారిని అడిగేటువంటి విధానం ఎలా ఉండాలి, దానికి జరిగేటువంటి ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి రాతపూర్వకమైనటువంటి సమాచారం ఎలా ఉంటుంది, వీటన్నిటిపైన కూడా పూర్తిగా సభ్యులకు అవగాహన కల్పించారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి శాసనసభ్యుల వర్క్షాప్కి కూటమి పార్టీల నుంచి కూడా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి 11 మంది శాసనసభ్యులు మాత్రం ఈ సమావేశానికి వర్క్షాప్కి హాజరు కాలేదు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.